మీరు స్పోర్ట్స్ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఎవరు మంచి ప్లేయర్గా మారినప్పుడు వాళ్ళు కొన్ని అవకాశాలను చేజిక్కించుకోవడంలో వాళ్ళు కొన్ని అవకాశం కోల్పోతున్నారు. అంటే స్పోర్ట్స్ రంగంలో కూడా ఇక్కడ పాలిటిక్స్ ఏమైనా ఉండి అర్హులకి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం వల్ల మీరు కనుక వస్తే, మీలాంటి వారు వస్తే ఆ రంగాన్ని కూడా డెవలప్ చేయవచ్చని. జీవన భృతి కనీసానికి అది భారత ప్రధాని అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వీళ్లను ఆచరణలో పెట్టుకొని దేశానికి రాష్ట్రానికి ఆడిన ప్రతి ఒక్కరికి జీవన భృతిగా 20 నుంచి 25 వేలు మెయిన్గా ఇవ్వాలి. అదేవిధంగా కంపల్సరీ జీవన భృతి ఒక్కొక్క పాఠశాలలో ఒక పీటీ సార్లు లేడు, క్రీడా గ్రౌండ్లు లేవు, క్రీడా మైదానాలు లేవు. ప్రతి వ్యక్తి పొద్దున్నే లేచి వాకింగ్ చేసి రన్నింగ్ చేసడం వల్ల ప్రతి మనిషి ఒక గొప్ప స్థాయిలో ఒక ఆలోచన విధానం కూడా ఒక గొప్పగా ఉంటుందని ఒక గొప్ప ఆలోచన కొద్ది వస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశలాగా నేను పోరాటం చేస్తున్నాను. క్రీడాకారునైతే క్రీడాకారులకు న్యాయం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో నేను ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒకవేళ మీరే గనక రేపు ఎలక్షన్లకు గెలిస్తే, మెజార్టీ బాగుంటే, లేకపోతే ప్రజల మద్దతు విపరీతంగా పొందితే క్రీడాకారులకు క్రికెట్ కానీ, హ్యాండ్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఏ ఈవెంట్ అయినా సరే క్రీడల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తారు? మైదానంలో గొప్ప ప్లేయర్లను తీసుకొని ఆ ప్లేయర్లను ఒక స్థాయికి ఒక మంచి కోచ్లను కనుక పెట్టిందంటే మన రాష్ట్రానికి, మన దేశానికి, మన జిల్లాకు ఒక గొప్ప స్థాయిలో పేరు తీసుకురావాలనేది నా ఆలోచన. కాశ్మీర్కి వెళ్ళారు, ఇంకా జార్ఖండ్కి వెళ్ళారు, వేరు ప్రదేశాలకు వెళ్ళారని చెప్పారు. మీరు ఈ పొజిషన్కి అంటే నేషనల్ లెవెల్లోకి మీరు అడిగిపెట్టినప్పుడు అక్కడ క్యాస్ట్ అనేది ఏమైనా స్పోర్ట్స్ రంగంలో కూడా ప్రభావితం చూపిందా? క్యాస్ట్ అనేది ప్రతి క్రీడలో క్యాస్ట్ అనేది ప్రభావితం చూపెడుతుంది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ, ఎంత పెద్ద ఆటగాడైనా కానీ అసలు ప్రతి క్రీడకు ఒక క్యాస్ట్ అనేది కంపల్సరీ. అది వాస్తవం కూడా అది మనకు చాలా అదిగా ఉంటుంది. ఇది కూడా ఒక రెవల్యూషనరీ పాయింట్ అంతా మీరు రాజకీయంలోకి ఇది కూడా ఒక వాస్తవం కూడా, ఇది కూడా దానివల్ల కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా అయినా ఇవన్నీ కాకుండా మనం ఒక గొప్ప స్థాయిలో రాణించాలంటే మనం ఒక గుడ్ ప్లేయర్గా ఉంటే ఇవన్నీ అసలు వాస్తవం కూడా రాదు. విద్య, వైద్య ఈ రెండుటికి నేను బాగా ప్రాధాన్యత ఇస్తున్నాను. అది రాష్ట్రపతి పిల్లలే కానీ, అది గవర్నమెంట్ పిల్లలే కానీ, గవర్నర్ పిల్లలే కానీ, ముఖ్యమంత్రి పిల్లలే కానీ, మరియు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఉన్నటువంటి పిల్లలే కానీ వాళ్లకు ఏ విధంగానైతే, ఏ హాస్పిటల్లో అయితే దేనికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆ స్థాయిలో ట్రీట్మెంట్ జరిగి ఉంటే బాగుంటుంది. పార్లమెంటు నియోజకవర్గంలో రిజర్వేషన్ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుతో పోటీ చేస్తున్న అశోక్ గారిని నెక్స్ట్ తన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ రంగంలో వివిధ పార్టీల యొక్క విధానం ఎట్లా ఉంది, తను ఏ ఉద్దేశంతో వచ్చింది, ఏం చేయాలనుకుంటున్నాడు తన నియోజకవర్గ ప్రజలనే విషయాన్ని మనం కాసేపటి తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి GS85. ఈ రాజకీయ ప్రస్థానంలో మీ నియోజకవర్గంలో వరకు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి కూడా మీ నియోజకవర్గంలో అంటే ఇంకా ఇండిపెండెంట్స్ కావచ్చు, తదితరులు కావచ్చు, మీ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. వాళ్ళని కాదని అశోక్ అన్నని అంటే మీ నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటారు? నేను స్పోర్ట్స్లో, ఆటలలో నా ఊరిని గెలిపించాను, నా జిల్లాని గెలిపించాను, నా మండలాన్ని గెలిపించాను, మన రాష్ట్రాన్ని గెలిపించాను, మన దేశానికి ఆడినాను. అంటే నేను 97, నేను 89, 90 నుంచి ఆడేటప్పుడు నా గురించి క్రీడలలో గొప్ప స్థాయిలో పేపర్లు కానీ, వాట్లలో కానీ, వీట్లలో కానీ పడేది. అప్పుడు నేను పడ్డప్పుడు వీళ్ళందరూ ఒక గొప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, వీళ్ళు కూడా దళితులే నాలాగా, కానీ వాళ్ళని దళిత దొరలు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు భూములున్నోళ్ళు, వాళ్ళు డబ్బులున్నోళ్ళు, వాళ్ళు కార్లున్నోళ్ళు, బంగ్లాలున్నోళ్ళు. వాళ్ళనే కాదు, వాళ్ళు కూడా ఒక 10 నుంచి 15 రోజులు యాక్షన్ చేయడానికి వస్తారు. చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఏమున్నా అన్న వాళ్ళు ఉత్తుత్తగా ట్రై చేస్తారు.
ఉత్తుత్తగా ప్రజలు మనం గెలిపిస్తాం, ఉత్తుత్తగా వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకు కొంత డబ్బు ఖర్చు పెడతారు, కొంత ఏంటంటే అరే గెలిచినాము, మనకి ఎమ్మెల్యే అయినాం, ఎంపీ అయినాం, మన సేఫ్లో మనం ఉండాలి. ఇప్పుడు ఒక కోతి, ఒక కాకి కూడా ఆహారము ఎక్కడన్నా దొరికిందంటే కావు అనుకుంటే వెళ్ళి ప్రతి ఒక్క కాకులకు కూడా నింపుకొని అందరు కలిసి తినిపోతారు. అట్లాంటిది ఒక ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా తన కుటుంబానికి, తన కొడుకు బాగుండాలని, దాని పిల్లలు బాగుండాలని, వాళ్లకు సంబంధించిన తరతరాలు బాగుండాలని కోరుకుంటారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు కావాల్సిన వాళ్ళకు పనులేంది, ఎలాంటి ప్లేయర్లు ఉన్నారు, ఎలాంటి కష్టాలు ఉన్నారు, ఏ విధంగా ఇల్లు నీళ్ళు ఉన్నారు, ఏ విధంగా ఈ గ్రామంలో ఈ సిటీలో ఎలాంటి పనులు ఉన్నాయి, ఇవి చేయాలి అనేది వాళ్లకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన కాడి నుంచి వాళ్ళు ఆర్థికంగా ప్లస్ అన్ని విధాలుగా ఇప్పుడు చూడండి సార్, ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి వెళ్తుండ్రు, ఇంకో పార్టీకి వెళ్తుంటూ మళ్ళీ ఈ పార్టీలు ఉన్నారు ఇంకో పార్టీలోకి వెళ్తారు. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ డబ్బును కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి. మళ్ళా వీళ్ళందరూ ఒకటే, కానీ వీళ్ళ మీద కూడా ప్రజల లోపల ప్రతి ఒక్కరికి విరక్తి కలిగింది. ఎందుకంటే వీళ్ళు వాస్తవం కూడా ఇయ్యాల కాకపోయినా రేపైనా ఇదివరకు చేసిందేం లేదు, ఇప్పుడు చేసేదేం లేదు. కానీ ఒక క్రీడాకారుడు, వాడు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు, వాడు ఎంతో మందికి న్యాయం చేసిండు, ఎంతో మంది క్రీడాకారులకు వాడు మంచి కోచింగ్ ఇచ్చిండు, వాడు మంచి నీతిగల్లోడు. వానికి చేస్తే 100% ప్రజలకు వాడు న్యాయం చేస్తాడు. మనం కంపల్సరీ వాడిని ఓటేయాలని ప్రజలే నన్ను వెంటుండి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయిలో తీసుకొచ్చింది అంటే ఇలా నా స్నేహితులు దయతో నాకు సంబంధించిన నా ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన క్రీడాకారులు, ఎంపీకి నిర్వహించినటువంటి నా పీటీలు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు నన్ను వెన్ను తట్టి అరే బిడ్డ మేము ఎవరికో ఒకరికి వేసేదే తప్పది, ఏ ఎస్సీకైనా వేయక తప్పది, కానీ మేము ఎందుకు వేస్తాం బిడ్డ, నువ్వున్న తర్వాత మేము మాత్రం నీకే వేస్తా అనేది ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఉన్నందువలనే ఈ రోజు ఈ స్థాయిలో నేను కష్టపడడానికి ముందుకొచ్చాను. అశోక్ అన్న, మీరు వాస్తవంగా మాకు తెలుసు అంటే గేమ్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఎట్లుంటుంది అంటే ఒక డిసిప్లిన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో గేమ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక ప్లేయర్ కొంచెం లిమిట్ దాటినా కూడా మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, అతనికి ఇచ్చే పనిష్మెంట్ కానీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే ఇది ఒక అద్భుతమైన ఏమంటారు, ఒక వ్యభిచారం, ఓపెన్ వ్యభిచారం. అంటే దానికి ఒక సిద్ధాంతం లేదు, క్రమశిక్షణ లేదు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోవచ్చు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ పోవచ్చు. అఫ్కోర్స్ అది కాన్స్టిట్యూషన్లో భాగం కావచ్చు, కానీ దానికి మారడానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. సిద్ధాంతం లేదు, పార్టీ లేదు, ఇళ్ళ నుంచి చిన్నకు అన్న నుంచి చిన్నకు ఎప్పుడు పడితే అప్పుడు మారడము, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడుకోవడము. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా ఎవరిది డబ్బు ఉంటే వాడిదే పై చేయి. ఈ ఓటర్లు కూడా వీళ్ళందరూ కూడా కూలి డబ్బులు ఇస్తే ఆ రోజు మీటింగ్ అంటే చెప్పి డబ్బులు తీసుకొని జనాలను లాక్కెళ్ళి మా పార్టీ వాళ్ళని చూపించడము, ఇదంతా ఓపెన్గా డ్రామా అంతే. దీన్ని మనము వ్యభిచారం అనే పదం వాడద్దు అనుకుంటే రాజకీయ పరంగా చూసినప్పుడు మాత్రం ఒక తప్పుడు ఉద్దేశాలు, ఇవన్నీ క్రమశిక్షణకు విరుద్ధం. అలాంటి వాతావరణానికి, ఈ గేమ్స్ అనే వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. రేపు మీకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు వాటిని అధిగమిస్తారా, లేకపోతే ఇది బాగలేదు దీన్ని నేను మార్చలేనని చెప్పి వెనక్కి వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి ఇవన్నీ చెప్తారు? మనము ముందుగా మనం క్రమశిక్షణ ఉండాలి. మనము ప్రజాసేవ చేయడానికి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ప్రజలను ఇయ్యాల కాకపోతే రేపైనా మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఇదివరకు చేసిన పనులను బట్టే, మన మీద మనం ఉండే ప్రవర్తనను బట్టి, మనం ఇదివరకు చేసే పనులను బట్టే మన మీద ఒక 100% ప్రతి ప్రజల లోపల ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎంపీ నియోజకవర్గంలో, ఇండిపెండెంట్ కు సంబంధించిన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తోటి అందరి, నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి ఏది ఏమైనప్పటికీ కనీసానికి ఆర్థిక సహాయం చేయకుండా నేను నా మాట సహాయం తోటేనే లేక నా క్రీడా సహాయంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండుకుంటూ అందరికీ చేసుకుంటూ ఉంటున్నాను. నాన్న, వినికిడి సమస్యతో బాధపడుతున్నారా? కూల్ సిటీ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారి ఉచిత వినికిడి క్యాంపును వినియోగించుకోండి. ఉచిత కన్సల్టేషన్, ఉచిత వినికిడి పరీక్షలు మరియు వినికిడి పరికరాల ట్రయల్ పొందండి. మా వద్ద అన్ని రకముల వినికిడి మిషన్లు లభించును.
ప్రతి వినికిడి మెషిన్ మీద 25% వరకు డిస్కౌంట్ పొందండి. మా వద్ద అనలాగ్, డిజిటల్